Hello students, today let us go for the short answer questions from alcohols, phenols and ethers. We have 10 short answer questions from alcohols, phenols and ethers chapter. Each and every short answer question is very important. Knowledgeable questions are there and which are very important in the examination point of view also. Okay, so without leaving any short answer question, please go through all the short answer questions and practice them properly so that every question is knowledgeable and JEE as well as a NEET point of view also. These questions are very important. Okay, so let us start with lot of energy. Okay, and knowledgeable questions are there, that's why it is very important also. So question number 1 చూడండి, give the equations for the preparation of phenol from cumene. Cumene, what is meant by cumene? Cumene is isopropyl benzene. ఓకేనా, ఐసోప్రొపైల్ బెంజీన్ చూడండి, ఇది ఐసోప్రొపైల్ గ్రూప్. బెంజీన్ పైన ఒక ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంటే దాన్ని మనం క్యుమీన్ అంటాం. సో ఐసోప్రొపైల్ బెంజీన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? క్యుమీన్. క్యుమీన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. See here, it is oxidized in presence of air to form cumene hydroperoxide. ఇక్కడ రెండు ఆక్సిజన్స్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంది. సో క్యుమీన్ హైడ్రోపెరాక్సైడ్, ఇట్ ఈస్ పెరాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, సో అది దాన్ని మళ్ళీ మనం హైడ్రలైజ్ చేసామనుకోండి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్ యాసిడ్, ఇఫ్ ఇట్ ఈస్ హైడ్రలైజ్డ్ you will be getting phenol and acetone. Acetone is formed as a byproduct in this reaction. Okay, so preparation of phenol from isobenzene is done with the aerial oxidation of cumene to form hydroperoxide first, which on further hydrolyzation it gives, or further hydrolysis it gives what? Phenol and acetone is formed as a byproduct of this reaction. So second question చూద్దాం, write the mechanism of hydration of ethene to yield ethanol. అయితే ఇక్కడ హైడ్రేషన్ అంటున్నాడు కాబట్టి రియాక్షన్ విత్ వాటర్ అనమాట. ఓకే, సో ఇక్కడ హైడ్రేషన్ ఆఫ్ ఈథీన్ అనేది మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు హైడ్రేషన్ ప్రాసెస్లో అంటే ఇథనాల్ ఈల్డ్ అనేది 2 మెథడ్స్లో జరుగుతుంది. వన్ ఈజ్ యాసిడ్ క్యాటలైజ్డ్ హైడ్రేషన్ అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఇక్కడ యాసిడ్ క్యాటలైజ్డ్ హైడ్రేషన్ అయితే ఎగ్జాక్ట్గా హైడ్రాలిసిస్ ఆఫ్ ఈథీన్ అని చెప్పొచ్చు. దాన్ దిస్ సెకండ్ మెథడ్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ కన్నా యాసిడ్ క్యాటలైజ్డ్ హైడ్రేషన్ క్యాన్ ఈల్డ్ ఇథెనాల్. చూడండి, ఇక్కడ ఇది ఈథీన్ వెన్ రియాక్ట్స్ విత్ వాటర్, వాటర్లో ఉండే HOH బాండ్స్ని మనం సెపరేట్ చేసి రాసుకోవచ్చు, HOH. సో మార్కోనికోవ్స్ రూల్ ఫాలో అయితే ఇది ఎలాగో సిమెట్రికల్ ఆల్కిన్. సో మీరు మార్కోనికోవ్స్ రూల్ ఫాలో అవ్వకపోయినా డబల్ బాండ్ బ్రేక్ అయిపోయి H ఒక కార్బన్కి, OH ఇంకొక కార్బన్కి అటాచ్ అయిపోతాయి అన్నమాట. సో అకార్డింగ్లీ ఇట్ ఫార్మ్స్ వాట్? ఇథెనాల్. ఓకేనా, ఈథీన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇథెనాల్. చూడండి, H ఒక కార్బన్కి, OH ఇంకొక కార్బన్కి అటాచ్ అయిపోతాయి. ఒకవేళ అన్సిమెట్రికల్ ఆల్కీన్ ఉన్నా కానీ ఇట్ ఫాలోస్ మార్కోనికోవ్స్ రూల్. అంటే H ఏమో లెస్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి కనెక్ట్ అవుతుంది, OH ఏమో మోర్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి, అంటే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి OH కనెక్ట్ అవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి H కనెక్ట్ అవుతుంది. ఓకే, అదే మార్కోనికోవ్స్ రూల్. ఓకే, సో ఈ రకంగా మనం ఈథీన్ నుంచి ఇథెనాల్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అదే మీరు సెకండ్ మెథడ్ ఉందనుకోండి, హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్, యూ నీడ్ టు స్టార్ట్ విత్ ప్రొపెనాల్. ఓకేనా, ప్రొపీన్ తీసుకోవాలి. ప్రొపీన్ తీసుకొని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బోరేన్ THF, ఓకే, టెట్రాహైడ్రో ఫ్యూరాన్. ఓకే, అదొక రియేజెంట్ అనమాట. దిస్ హ్యాపెన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఇక్కడ పెరాక్సైడ్ ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో పెరాక్సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఫాలోస్ యాంటీ మార్కోనికోవ్స్ రూల్. సో మనకు వచ్చే కాంపౌండ్లో వచ్చేసి ప్రొపెన్ 1-ol వస్తుంది. యాంటీ మార్కోనికోవ్స్ రూల్ ఫాలో అవ్వలేదనుకోండి, మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మేజర్ ప్రోడక్ట్. ఓకే, సో మార్కోనికోవ్స్ రూల్ ఫాలో అయితే దెన్ యూ విల్ బి గెటింగ్ ప్రొపెన్ 2-ol.
But here, because of the presence of hydrogen peroxide, it follows what? Anti-Markovnikov's rule. So in case of anti-Markovnikov's rule, the major product is propan 1-ol. Ante prop 1 in presence of diborane, okay, H2O2, it gives what? Propan 1-ol. Okay, so this is hydroboration oxidation reaction. అంటే యాక్చువల్గా అయితే మీరు ఇంకా డిఫరెంట్ స్టెప్స్ రాసి మెకానిజం రాసుకోవచ్చు, బట్ ఇక్కడ రెండు రియాక్షన్స్ కలిపి 4 మార్క్స్ కాబట్టి దిస్ మచ్ ఈజ్ ఇనఫ్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోబోరేషన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్. నౌ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇది చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్స్ అండ్ కంపేర్ ఇట్ విత్ దట్ ఆఫ్ ఆల్కహాల్స్. సో జనరలీ మనం రెండు రాసుకుందాం. ఫస్ట్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ రాద్దాం, దెన్ acidic nature of phenols రాద్దాం. Acidic nature of alcohols is due to what? Polar nature of OH bond. Okay. సో మనకి ఏది మోర్ ఎసిడిక్ ఏది లెస్ ఎసిడిక్ అనేది డిసైడ్ చేయాలి అంటే దాట్ డిపెండ్స్ ఆన్ ఆఫ్టర్ ద H+ ion has gone out, the so formed ion, whether if it is more acidic or less acidic. Based on that, the acidic nature of that compound is decided. అంటే ఏంటంటే చూడండి, H+ ion బయటికి వెళ్ళిపోయిన తర్వాత, సపోజ్ ఆల్కహాల్స్లోంచి H+ ion బయటికి వెళ్ళిపోయింది, దెన్ వాట్ ఇట్ ఫార్మ్స్ అన్ ఆల్కాక్సైడ్ అయాన్. అంటే ROHలోంచి H బయటికి వెళ్ళిపోయిన తర్వాత RO- ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఆల్కాక్సైడ్ అయాన్ అంటాం. ఓకే, సో అలాగే ఫినాల్లోంచి కూడా ఒక H బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం ఏమంటాం? ఫినాక్సైడ్ అయాన్ అంటాం. See here, similarly, after the release of H+ ion, phenol forms phenoxide ion. ఓకే, ఇప్పుడు ఈ ఆల్కాక్సైడ్ అయాన్ని ఫినాక్సైడ్ అయాన్ని కంపేర్ చేసి చూడాలన్నమాట. సో జనరల్గా ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఆల్కాక్సైడ్ అయాన్. దిస్ ఈజ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ద ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై రెజొనెన్స్ ఎఫెక్ట్. లోపల మీకు డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగి ఆక్సిజన్ పైన ఫామ్ అయ్యే నెగటివ్ ఛార్జ్ అనేది మీకు డిస్పర్స్ అవుతుందన్నమాట. దట్ ఈస్ త్రూ వాట్ ఫినామినన్? త్రూ ద ఫినామినన్ ఆఫ్ రెజొనెన్స్. ఇన్ కేస్ ఆఫ్ వాట్? ఇన్ కేస్ ఆఫ్ ఫినాక్సైడ్ అయాన్, ఫినాక్సైడ్లో రెజొనెన్స్ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది, కానీ ఆల్కాక్సైడ్ అయాన్లో ఏ రెజొనెన్స్ ఏమీ ఉండదన్నమాట. సో ఆల్కాక్సైడ్ అయాన్ ఈజ్ కంపారిటివ్లీ లెస్ స్టేబుల్ దాన్ ఫినాక్సైడ్ అయాన్. అంటే H+ అయాన్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫామ్ అయ్యే అయాన్ యొక్క స్టెబిలిటీయే ఆ యాసిడ్ స్ట్రెంగ్త్ని డిసైడ్ చేస్తుంది. అవునా కదా? యాసిడ్ స్ట్రెంగ్త్ డిసైడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? H+ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫామ్ అయిన అయాన్ స్టేబులా కాదా అన్నది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫామ్ అయిన అయాన్ ఆల్కహాల్స్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫామ్ అయిన అయాన్ వచ్చేసి ఆల్కాక్సైడ్ అయాన్. ఫినాల్స్ నుంచి H+ అయాన్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫామ్ అయిన అయాన్ వచ్చేసి ఫినాక్సైడ్ అయాన్. ఈ రెండిట్లో ఫినాక్సైడ్ అయాన్కి రెజొనెన్స్ స్టెబిలిటీ ఉంది, వేరాస్ ఆల్కాక్సైడ్ అయాన్కి రెజొనెన్స్ స్టెబిలిటీ లేదు. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఫినాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్. అసలు ఆల్కహాల్స్ అనేవి చాలా లెస్ ఎసిడిక్ ఉంటాయన్నమాట. దే ఆర్ లెస్ ఎసిడిక్ ఈవెన్ దాన్ వాటర్ ఆల్సో. వాటర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్. ఓకే, అంత తక్కువ ఎసిడిక్ నేచర్ ఉంటుంది ఆల్కహాల్స్కి. ఓకే, సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ బై ది రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫినాల్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రిడక్షన్, ఆక్సిడేషన్ రెండిటికి ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ రాయమంటున్నాడు. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ రిడక్షన్కి రాద్దాం. రిడక్షన్ ఆఫ్ ఫినాల్. రిడక్షన్ ఆఫ్ ఫినాల్ రెండు రకాలుగా జరగచ్చు అనమాట. వన్ ఈజ్ కెటలిటిక్ హైడ్రోజనేషన్. ఓకే, కెటలిటిక్ హైడ్రోజనేషన్తో జరిగితే ఇక్కడ కింద మీకు రాసినవి కనిపించట్లేనట్టుంది. ఒకసారి నేను జస్ట్ మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇది చూడండి, ఫినాల్ ప్లస్ 3H2 అంటే రియాక్షన్ విత్ హైడ్రోజన్ in presence of nickel as catalyst and 373 Kelvin, it forms cyclohexanol. లోపల రింగ్ ఉండదు. ఓకేనా? ఫినాల్కి లోపల రెజొనెన్స్ ఉంది, డబల్ బాండ్స్ ఉన్నాయి, ఆల్టర్నేట్ డబల్ బాండ్స్ ఆర్ దేర్. ఇక్కడ సైక్లోహెక్సనాల్ ఫామ్ అయింది. దట్ మీన్స్ ఫినాల్ ఈజ్ రెడ్యూస్డ్ టు వాట్? సైక్లోహెక్సనాల్. ఓకే,
సో దట్ ఈస్ కెటలిటిక్ హైడ్రోజనేషన్. ఇంకో రకంగా కూడా రిడక్షన్ జరుగుతుంది. సో సెకండ్ మెథడ్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ ఫినాల్ విత్ జింక్ డస్ట్. జింక్ డస్ట్ తోటి రియాక్ట్ చేస్తే డైరెక్ట్గా ఫినాల్ ఈజ్ రెడ్యూస్డ్ టు బెంజీన్ అండ్ అలాంగ్ విత్ దట్ జింక్ ఆక్సైడ్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్. ఓకే, సో ఇది రిడక్షన్ ఆఫ్ ఫినాల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫినాల్ చూద్దాం. సో ఫినాల్ని క్రోమిక్ యాసిడ్ H2CrO4, if you treat phenol with chromic acid or sodium dichromate, you will be getting benzoquinone. Okay, para benzoquinone. Okay, ఇది ఫామ్ అవుతుంది. This is called as what? Oxidation of phenol. Now coming to question number 5. Okay, so fifth question చూద్దాం. Write the products formed from the following reactions. ఇక్కడ ఇథాక్సీ బెంజీన్ ఇచ్చారు ప్లస్ HBr ఇచ్చారు. దెన్ ఇట్ గివ్స్ వాట్? ఫినాల్ ప్లస్ C2H5Br. డైరెక్ట్గా ఆన్సర్ ఈక్వేషన్ ఫామ్లో రాసేసాను. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ ఇన్ వర్డ్స్ యూ కెన్ రైట్ ద సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ ఆల్సో. ఓకే, అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇథాక్సీ బెంజీన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 అండ్ HNO3. Okay, it gives two products. One is orthonitrophenol, which is considered as minor product, and second one is paranitrophenol, which is considered as major product. ఇప్పుడు ఆర్థోనైట్రోఫినాల్ మైనర్ ప్రోడక్ట్ ఎందుకు అయింది అంటే ఇట్ ఫార్మ్స్ హైడ్రోజన్ బాండింగ్ విత్ NO2. OHలో ఉండే H, నైట్రో గ్రూప్లో ఉండే N డైరెక్ట్గా మర్జ్ అయిపోయి ఇంట్రామాలిక్యులర్ H బాండింగ్ ఫామ్ అవుతుంది. ఇంట్రామాలిక్యులర్ H బాండింగ్ ఈజ్ లెస్ స్టేబుల్ ఇన్ కంపారిజన్ టు ఇంటర్మాలిక్యులర్. అదే పారానైట్రోఫినాల్ అనుకోండి, ఇట్ ఫార్మ్స్ ఇంటర్మాలిక్యులర్ H బాండింగ్ విచ్ ఈస్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఇంట్రామాలిక్యులర్ H బాండింగ్. ఓకే, సో ఈ రకంగా ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఇదైతే చాలా కాంప్లికేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, బట్ కొంచెం రాయాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. షార్ట్ ఆన్సర్ లాగా ఉండదు యాక్చువల్గా, కానీ ఇట్ ఈస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి అంటే డ్రా ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఆల్ ఐసోమెరిక్ ఆల్కహాల్స్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా C5H12O అండ్ గివ్ దేర్ IUPAC నేమ్స్ అండ్ క్లాసిఫై దెమ్ యాజ్ 1 degree, 2 degree అండ్ 3 degree ఆల్కహాల్స్. ఓకే, సో C5H12O అనే మాలిక్యులర్ ఫార్ములాతో మీరు ఆల్కహాల్స్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అనేవి ఎన్ని వస్తాయో ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. C5H12O ఈజ్ లైక్ CnH2n+2O విచ్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్. ఓకే, సో ఆ ఫార్ములాతో మీరు ఆల్కహాల్స్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఈథర్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్కహాల్స్ చూద్దాం. సో యాక్చువల్గా ఈ ఫార్ములాతో మనకి 8 ఆల్కహాల్స్ వస్తాయి, ఇంకా 6 ఈథర్స్ వస్తాయి. సో టోటల్గా 14 స్ట్రక్చరల్ ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ 14లో 8 వచ్చేసి ఆల్కహాల్స్, 6 వచ్చేసి ఈథర్స్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వాడు హీఈస్ ఆస్కింగ్ అస్ టు క్లాసిఫై దెమ్ యాజ్ 1 degree, 2 degree అండ్ 3 degree ఆల్కహాల్స్. సో మనకి 8 ఆల్కహాల్స్ ఉన్నాయి, 6 వచ్చేసి ఈథర్స్ ఉన్నాయి. ఆ ఫామ్ అయిన ఆల్కహాల్స్, ఆ మాలిక్యులర్ ఫార్ములాతో ఉన్న ఆల్కహాల్స్ మళ్ళీ క్లాసిఫై చేయమంటున్నాడు 1 degree, 2 degree, 3 degree. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా క్లాసిఫై చేసి రాసుకుంటేనే క్లారిటీగా ఐసోమర్స్ అన్నీ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడు కూడా 1 degree ఆల్కహాల్స్ రాసుకోండి, తర్వాత 2 degree, దెన్ గోస్ టు 3 degree. సో ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ ఆల్కహాల్స్ చూస్తే మనకి 4 ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి ఈ ఫార్ములాతో. C5H12O అనే ఫార్ములాతో ప్రైమరీ ఆల్కహాల్స్ 4 వస్తాయి. ఏంటవి? ఫస్ట్ది వచ్చేసి పెంటెన్ 1-ol, సెకండ్దేమో 2-methyl-butanol, థర్డ్ది వచ్చేసి 3-methyl-butanol. ఈ 2-methyl-butanol, 3-methyl-butanol ఈ రెండు పొజిషన్ ఐసోమర్స్. ఓకే, అలాగే 2,2 dimethyl-propanol. సో ఈ 4 కూడా 1 degree ఆల్కహాల్స్ అనమాట. ఓకేనా, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. అండ్ సెకండరీ ఆల్కహాల్స్ అంటే 2 degree. 2 degree ఆల్కహాల్స్ మళ్ళీ మీకు 2 degree ఆల్కహాల్స్ ఉన్నాయి. అవేంటి? ఫస్ట్ వచ్చేసి పెంటెన్ 3-ol అండ్ సెకండ్ వన్ వచ్చేసి పెంటెన్ 2-ol, థర్డ్ వన్ వచ్చేసి 3-methyl-butanol.
ఓకేనా. అంటే మీరు ఎప్పుడు కూడా ఒక కార్బన్ చైన్ లెంగ్త్ వేసుకున్నారనుకోండి, దానికి ఒక ఒక ఆల్కైల్ గ్రూప్ని, ఒక మిథైల్ గ్రూప్ని కిందకి తెచ్చుకొని, అంటే లెంగ్త్ ఆఫ్ ద పేరెంట్ చైన్ని తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకుని అంటే ఒక సబ్స్టిట్యూయెంట్గా, ఒక CH3ని సబ్స్టిట్యూయెంట్గా మార్చేస్తే మీకు ఆ పర్టికులర్ సబ్స్టెన్స్లో నంబర్ ఆఫ్ వాట్ వి కాల్ నంబర్ ఆఫ్ కార్బన్స్ రిమైన్స్ సేమ్, బట్ ఒక కార్బన్ చైన్ లెంగ్త్ తగ్గిపోతుంది అనమాట, ఒక మిథైల్ గ్రూప్ని మీరు బ్రాంచింగ్ చేయడం వల్ల. సో అలా తగ్గిపోయిన తర్వాత యూ కెన్ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ రైటింగ్ సెకండరీ ఆల్కహాల్స్. ఓకే, సో సెకండరీ ఆల్కహాల్స్ చూడండి, పెంటేన్ 3-ol, అలాగే పెంటేన్ 2-ol అండ్ 3-methyl butanol. దీస్ 3 ఆర్ కమ్స్ అండర్ సెకండరీ ఆల్కహాల్స్. ఇంకొకటే ఒక టెర్షరీ ఆల్కహాల్ ఉంటుంది, ఏంటది 2-methyl butane 2-ol. మీరు లాజిక్ అబ్జర్వ్ చేసుకుంటూ చేసుకోవడమే, ఏం లేదు. ఓకేనా. సో టెర్షరీ ఆల్కహాల్లో వచ్చేసి 2-methyl butane 2-ol. స్ట్రక్చర్ ఇక్కడ డ్రా చేశాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ఈథర్స్. నెక్స్ట్ వచ్చేసి ఈథర్స్ అనేవి మనకి 6 ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ వచ్చేసి 1-methoxybutane. చూడండి ఇక్కడ బ్యూటేన్ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కదా, ఇది మిథాక్సీ, ఇది బ్యూటేన్. సో అది ఫస్ట్ స్ట్రక్చర్. అలాగే 2-methoxybutane. బ్యూటేన్ స్ట్రక్చర్ మీకు తెలిసిందే కదా, CH3 CH2 CH2 CH3. సో అందులో సెకండ్ కార్బన్కి OCH3, సెకండ్ కార్బన్కి అంటే సెకండ్ పొజిషన్లో మిథాక్సీ గ్రూప్ అటాచ్ అయ్యింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐసోమర్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 1-methoxy 2-methyl propane. మీరు ఇందాకలో చెప్పుకున్నాం కదా, ఒక మిథైల్ గ్రూప్ సెపరేట్ చేసుకుని రాసుకుంటే ఆల్కైల్ గ్రూప్ యొక్క పేరెంట్ చైన్ యొక్క లెంగ్త్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఒక సబ్స్టిట్యూయెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో 1-methoxy 2-methyl propane, ఇది ప్రొపేన్ 1 2 3. ఓకే, ఈ ఫస్ట్ కార్బన్కి మిథాక్సీ అటాచ్ అయింది, సెకండ్ కార్బన్కి మిథైల్ గ్రూప్ అటాచ్ అయింది. సో 1-methoxy 2-methyl propane, ఇది కూడా ఒక ఐసోమర్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఐసోమర్ వచ్చేసి 2-methoxy 2-methyl propane. ఓకే, చూడండి ఇది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, 1 2 3 కార్బన్స్. ఓకేనా, పేరెంట్ చైన్ 1 2 3 ఎల్ షేప్లో. ఓకే, సో ఇది పేరెంట్ చైన్ అనుకుంటే సెకండ్ కార్బన్కి మిథాక్సీ అటాచ్ అయింది, అదే సెకండ్ కార్బన్కి పైన CH3 కూడా అటాచ్ అయింది, అంటే 2-methoxy 2-methyl propane అనమాట. సో ఇది కూడా ఒక ఐసోమర్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి 1-ethoxy propane. ఓకే, ఇది ఇథాక్సీ, ఇది ప్రొపేన్, 1-ethoxy propane. అలాగే 2-ethoxy propane అంటే ప్రొపేన్లో సెకండ్ కార్బన్కి ఇథాక్సీ అటాచ్ అయిందనమాట. సో 2-ethoxy propane. Okay, so these all are totally 14 isomers are there for the molecular formula as given in the compound. Okay, so that is question number 6. Now coming to question number 7. 7 చూడండి, ethanol reacts with H2SO4 at 443 Kelvin, it forms ethene, while at 413 Kelvin it forms ethoxyethane. Explain. Okay, so ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. So reaction with H2SO4. Okay na, this is called as what? Dehydration reactions. Reaction H2SO4 acts as a best dehydrating agent. So in presence of H2SO4, acid dehydration of alcohols antam dinni. Okay na, alcohols dehydration it will undergo, and at 413 Kelvin it forms what? Ethers. Whereas at 443 Kelvin, okay, it forms ethene. At 443 Kelvin it forms what? Ethene. రెండు కూడా డీహైడ్రేషన్ రియాక్షన్సే, అయితే టెంపరేచర్ డిపెండెన్స్. ఓకేనా, టెంపరేచర్ చేంజ్ వల్ల యు ఆర్ ఫైండింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఈథీన్ ఎట్ 443 Kelvin, whereas formation of ethoxyethane at 413 Kelvin. సో ఇది కంప్లీట్గా రాయలేదు, ఆల్కహాల్స్ ఒక రియాక్షన్ రాశాను, నెక్స్ట్ ఇది ఇక్కడ రాసుకుందాం. సో అదే సేమ్ రియాక్షన్ వచ్చేసి అట్ 443 Kelvin దగ్గర ఆల్కీన్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆల్కహాల్ అట్ 443, అంటే దిస్ ఈస్ టోటలీ టెంపరేచర్ డిపెండెంట్ అనమాట. సో బేస్డ్ ఆన్ టెంపరేచర్ చేంజెస్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్ విల్ బి డిసైడెడ్. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 7. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, ఇదైతే చాలాసార్లు రిపీట్ అయింది, మళ్ళీ అడిషనల్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్లో కూడా రిపీట్ అవుతుంది.
ఓకే, సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను. సో మీరు ఈ క్వశ్చన్ మళ్ళీ కనుక రిపీట్ అయితే మీరు ఇక్కడి నుంచి రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో వైల్ సెపరేటింగ్ ద మిక్స్చర్ ఆఫ్ ఆర్థో అండ్ పారా నైట్రోఫినాల్స్ బై స్టీమ్ డిస్టిలేషన్ నేమ్ ద ఐసోమర్ విచ్ విల్ బి స్టీమ్ వాలటైల్, గివ్ రీజన్. ఓకే, ఏది వాలటైల్ ఉంటుంది, ఏది లెస్ వాలటైల్ ఉంటుంది, రీజన్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆర్థోనైట్రోఫినాల్లో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఇంట్రామాలిక్యులర్ అంటే ఏంటి? విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. ఓకేనా, నైట్రో గ్రూప్లో ఉండే ఆక్సిజన్, ఓహెచ్ గ్రూప్లో ఉండే హైడ్రోజన్, దే ఆర్ ఫార్మింగ్ బాండ్. అక్కడ నేను ఒక చిన్న డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేశాను, అది మీరు కరెక్ట్గా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఓహెచ్లో ఉండే హెచ్, నైట్రో గ్రూప్లో ఉండే ఓ, ఈ రెండిట్ల మధ్యలో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయిందనమాట. అంటే విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. ఓకేనా, నాట్ ఇన్ బిట్వీన్ టూ డిఫరెంట్ మాలిక్యూల్స్, విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్ there forms hydrogen bonding and you call that as intramolecular H bonding. So intramolecular H bonding ఉన్న మాలిక్యూల్స్కి అన్ని ప్రాపర్టీస్ తక్కువే ఉంటాయి, కానీ వాలటైలిటీ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం కెమికల్ బాండింగ్లో హైడ్రోజన్ బాండింగ్ చదివేటప్పుడు కూడా ఇవే ఎగ్జాంపుల్స్ చదివాం. ఓకేనా, సో మీరు రీకాల్ చేసుకోవచ్చు. ఓకే, సో బికాస్ ఆఫ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఆర్థోనైట్రోఫినాల్ ఈజ్ మోర్ వాలటైల్, స్టీమ్ వాలటైల్. అలాగే మీరు పారానైట్రోఫినాల్ తీసుకున్నారనుకోండి, పారా అంటే పైన ఒకటి కింద ఒకటి. ఓకేనా, సో ఇలా ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పారానైట్రోఫినాల్ యూ విల్ ఫైండ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, అంటే ఇన్ బిట్వీన్ టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో. ఓకేనా, సో ఇక్కడ చూడండి, NO2 పైకి రాశాను, OH కిందకి రాశాను. అలాగే సెకండ్ కాంపౌండ్లో OH పైకి రాసుకుంటాం, NO2 కిందకి రాసుకుంటాం. సో స్ప్రెడ్ చేసుకుని రాసుకుని ఓకి హెచ్కి మధ్యలో డాటెడ్ లైన్ డ్రా చేయాలి. ఓకే, దట్ రిప్రజెంట్స్ వాట్? ప్రెజెన్స్ ఆఫ్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. సో ఇక్కడ ఇది ఏంటి ఫామ్ చేస్తుంది అంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ అండ్ లెస్ వాలటైల్. ఓకే, అందుకనే స్టీమ్ డిస్టిలేషన్ చేసేటప్పుడు ఆర్థోనైట్రోఫినాల్ తొందరగా బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, దాన్ ఇన్ కంపారిజన్ విత్ పారానైట్రోఫినాల్. అందుకే పారానైట్రోఫినాల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మేజర్ ప్రొడక్ట్ వైల్ డూయింగ్ నైట్రేషన్ విత్ ఫినాల్. ఈ రెండు కాంపౌండ్స్ మనకి ఫామ్ అవుతాయి. సో పారానైట్రోఫినాల్ ఫామ్ అవుతుంది, ఆర్థోనైట్రోఫినాల్ కూడా ఫామ్ అవుతుంది. అయితే పారానైట్రోఫినాల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మేజర్ ప్రొడక్ట్. ఓకేనా, ఎందుకంటే అదేం వాలటైల్ అయిపోదు, ఇట్ ఈస్ లెస్ వాలటైల్. వేరాస్ ఆర్థోనైట్రోఫినాల్ వెళ్ళిపోతుంది, ఎవాపరేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మైనర్ ప్రోడక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 8. సో నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ చూద్దాం. అకౌంట్ ఫర్ ద స్టేట్మెంట్ ఆల్కహాల్స్ బాయిల్ ఎట్ హై టెంపరేచర్ దాన్ హైడ్రోకార్బన్స్ అండ్ ఈథర్స్ ఆఫ్ కంపారబుల్ మాలిక్యులర్ మాసెస్. సేమ్ రీజన్, మళ్ళీ 8th క్వశ్చన్లో చదివిందే ఇక్కడ కూడా చదవాలన్నమాట. సో ఆల్కహాల్స్కి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, ఈథర్స్ హైడ్రోకార్బన్స్ కన్నా ఆల్కహాల్స్కి హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఇది ఎందుకని అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్కహాల్స్లో ఇంటర్మాలిక్యులర్ హెచ్ బాండింగ్ ఉంటుంది. ఇదే పాయింట్ చాలాసార్లు రిపీట్ అయింది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆల్కహాల్స్లో hydrocarbons are non-polar and possesses only weak London dispersion forces. ఇక్కడ నేను హైడ్రోకార్బన్స్ అని రాయడానికి బదులు ఆల్కహాల్స్ అని రాశాను. ఓకే, సో ఇక్కడ చూడండి, హైడ్రోకార్బన్స్ ఆర్ నాన్ పోలర్, ఎందుకంటే మొత్తం ఆల్కైల్ చైనే ఉంటుంది. ఓకే, అంటే అదేంటది హైడ్రోఫోబిక్ పార్ట్. ఓకే, మొత్తం ఆల్కైల్ చైన్, నాన్ పోలర్ అనమాట. అండ్ పొసెసెస్ వాట్? వీక్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. ఓకే, అవి కూడా ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెసే, కానీ చాలా వీకెస్ట్ ఫోర్సెస్ అనమాట. హైడ్రోజన్ బాండింగ్ అయితే స్ట్రాంగ్ ఫోర్స్ కింద కన్సిడర్ చేయాలి, కానీ హైడ్రోకార్బన్స్లో ఏముంటుంది? వీక్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి. సో అదేం చేస్తాయి? హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఉండదన్నమాట. హైడ్రోజన్ బాండింగ్ ఉంటేనే హయ్యర్ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈథర్స్కి వచ్చేసి దే కెనాట్ ఫార్మ్ హెచ్ బాండింగ్ అండ్ దే ఎగ్జిబిట్ వాట్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్స్? డైపోల్ ఇంటరాక్షన్స్. ఓకే, సో స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్
మనం కంపేర్ చేసుకుంటే హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ మోర్ స్టేబుల్ ఇన్ కంపారిజన్ టు డైపోల్ ఇంటరాక్షన్స్ దాన్ లండన్ డిస్పర్షన్ ఇంటరాక్షన్స్. ఓకే, సో బాయిలింగ్ పాయింట్స్ ఫాలో ది ఆర్డర్ వాట్? ఫస్ట్ ఆల్కహాల్స్కి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, దెన్ కమ్స్ ఈథర్స్, దెన్ కమ్స్ హైడ్రోకార్బన్స్. ఓకేనా? సో ఈథర్స్ ఆర్ వాలటైల్, బాయిలింగ్ పాయింట్ తక్కువైపోతుంది. ఓకే, సో ఆల్కహాల్స్లో హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఎందుకు ఉంది అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ హెచ్ బాండింగ్. హెచ్ బాండింగ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ అండ్ dipole are more stronger than London dispersion interactions. That's why boiling points follow the order ethers greater than alcohols greater than ethers greater than hydrocarbons of comparable molecular masses. This is the answer. Okay, next question number 10 చూడండి. Explain why in anisole electrophilic substitution takes place at ortho and para positions only but not at meta positions. ఎస్, యానిసోల్ అంటే ఏంటి? మిథాక్సీ బెంజిన్. ఆ మిథాక్సీ గ్రూప్ అనేది ప్లస్ ఆర్ గ్రూప్ ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి? సి హియర్ ఇట్ పుషెస్ ద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే అది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఓకే, సో ఆ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఆక్సిజన్ పైన ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బెంజిన్ రింగ్ లోపలికి పుష్ చేస్తుంది అనమాట. సో అలా రింగ్ లోపలికి ఎప్పుడైతే పుష్ చేసిందో ఏమవుతుంది మనకి? సి ఇట్ పుషెస్ ద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ టు ద బెంజీన్ రింగ్ త్రూ రెసొనెన్స్ ఎఫెక్ట్. ఓకే, దిస్ బిల్డ్స్ అప్ ద ఎక్స్ట్రా నెగటివ్ చార్జ్ అట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ ఇగ్నోరింగ్ ద మెటా పొజిషన్స్. ఓకేనా? మెటా పొజిషన్ ఇగ్నోర్ అవుతుంది. ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో ఆ నెగటివ్ చార్జ్ అనేది డీలోకలైజ్ అయ్యి రెసొనెన్స్ ఎఫెక్ట్ వల్ల, ఓకేనా, ఆర్థో అండ్ మెటా పొజిషన్స్లో మీకు ఎక్కువ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది ఆర్థో అండ్ పారా పొజిషన్స్లోనే కనబడుతుంది. మెటా పొజిషన్లో జస్ట్ మీకేం ఉండదు అక్కడ. ఓకే, సో దట్ ఈస్ వై యానిసోల్ విల్ ఎగ్జిబిట్ మోస్ట్లీ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ ఓన్లీ బట్ నాట్ అట్ మెటా పొజిషన్. ఓకే, సో వెన్ యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్ వన్స్ ఒకసారి చూడండి ఇటు పక్క. సి మిథాక్సీ బెంజిన్, యానిసోల్ అంటే ఏంటి? మిథాక్సీ బెంజిన్. సో ఇప్పుడు ఫస్ట్ మనం మిథాక్సీ బెంజిన్ తీసుకున్నాం అనుకోండి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ లైక్ దిస్. ఓకే, చూడండి, OCH3 ఇదే కదా మిథాక్సీ బెంజిన్. సో ఇక్కడ మీకు ఆక్సిజన్ పైన 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అవి ఏం చేస్తాయి? ఓకే, ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కిందకి పుష్ చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడున్న డబల్ బాండ్, ఓకే, అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఈ ఆర్థో పొజిషన్ మీదకి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? నెగిటివ్ ఛార్జ్ అనేది ఆర్థో పొజిషన్ మీద ఫామ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఎలా ఉంటుంది స్ట్రక్చరు? చూడండి, సో డబల్ బాండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఒకటే లోన్ పేర్ మిగులుతుంది ఆక్సిజన్కి, CH3 యాజ్ యూజువల్ ఉంటుంది. సో ఇక్కడ ఫామ్ అవ్వాల్సిన డబల్ బాండ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు మైనస్ సైన్ పెట్టుకోవాలి, రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా యాజ్ యూజువల్గా డ్రా చేయాలి. ఓకే, సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇటు షిఫ్ట్ అయితే ఇక్కడ ఉన్న డబల్ బాండ్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అగైన్ పారా పొజిషన్లోకి షిఫ్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది? సి హియర్. సో పైన స్ట్రక్చర్ యాజ్ యూజువల్గా డబల్ బాండ్ OCH3 ఫామ్ చేస్తున్నాం. ఇక్కడున్న మైనస్ ఛార్జ్ ఇక్కడికి దిగిపోయింది అనమాట, అంటే ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చేస్తాయి. సో అప్పుడు దాని పక్కనే ఇక్కడ ఉన్న డబల్ బాండ్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ పారా పొజిషన్లోకి మైనస్ సైన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ యాజ్ యూజువల్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? ఈ మైనస్ సైన్ ఈ ఉండే ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అయితే ఈ నెగటివ్ ఈ డబల్ బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఆర్థో పొజిషన్ మీదకే షిఫ్ట్ అవుతాయి. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మీకు స్ట్రక్చరు? ఇది యాజ్ యూజువల్గా డ్రా చేస్తాం. ఈ నెగిటివ్ సైన్ని ఇటు వేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఆర్థో పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ అనేది
రావడం జరిగిందనమాట. ఓకే, సో అలా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ ఆర్థోలో, మళ్ళీ ఇక్కడ పారాలో, మళ్ళీ ఇక్కడ కూడా ఆర్థోలోనే. ఓకే, సో అలా షిఫ్ట్ అవుతూ వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఈ నెగిటివ్ ఛార్జ్ ఇటు వేసేస్తే ఈ డబల్ బాండ్ మీద ఉన్న ఎలక్ట్రాన్లు మళ్ళీ ఆక్సిజన్ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇదే రిజనెన్స్ ఎఫెక్ట్ అంటే. ఓకే, సో ఈ రిజనెన్స్ ఎఫెక్ట్ వల్ల మీకు ఛార్జ్ డిస్పర్షన్ అనేది ఎప్పుడు కూడా ఆర్థో అండ్ పారా పొజిషన్స్లోనే కనబడుతుంది. ఓకేనా, ఛార్జ్ డిస్పర్షన్ అనేది ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో మాత్రమే కనబడుతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ద రీజన్. మళ్ళీ పైకి వెళ్ళిపోయాయి కదా ఎలక్ట్రాన్లు. ఇక్కడ ఒక లోన్ పేర్ యాజ్ యూజువల్గా ఉంది. ఓకే, మళ్ళీ రెండో లోన్ పేరు అంటే మైనస్ ఛార్జ్ మళ్ళీ ఆక్సిజన్ పైకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఇలాగా ఛార్జ్ డిస్పర్షన్ అనేది యు ఆర్ ఫైండింగ్ ఓన్లీ అట్ వాట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్. దట్స్ వై మెటా పొజిషన్లో మీకు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది జరగదనమాట, కనిపించదనమాట. సో అటాక్ అనేది ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో మాత్రమే జరుగుతుంది. దట్స్ వై ఆర్థో అండ్ పారా పొజిషన్స్ ఆర్ వాట్ రింగ్ డైరెక్టింగ్ ఆర్ రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్స్. ఆల్కాక్సీ గ్రూప్ ఈజ్ ఆర్థో అండ్ పారా డైరెక్టింగ్ గ్రూప్ అని కూడా అంటారు. ఓకేనా, మిథాక్సీ గ్రూప్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ పారా అండ్ ఆర్థో అండ్ పారా డైరెక్టింగ్ గ్రూప్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ స్ట్రక్చర్స్ కూడా మీరు డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. యానిసోల్లో మీకు మొత్తం రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఛార్జ్ డిస్పర్షన్ అంతా ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో మాత్రమే జరుగుతుందని ఈ స్ట్రక్చర్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ 10 questions are there. Your short answer questions completed. Okay, so we are going to meet with the next video, that is with long answer questions. Okay, until then keep watching my videos, make notes and prepare properly. Thank you for watching. Bye.